ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సి ప్రీవియస్ బిట్స్ ఫ్రెండ్స్ 2015 నుండి 2022 వరకు పంచాయతీరాజ్ సెక్రటరీ స్పోర్ట్స్ కోటా పేపర్ 1లో 2021లో జరిగిన ఎగ్జామినేషన్. హైదరాబాద్ సంస్థానంలో నూతన సంస్కరణలో భాగంగా జిల్లా బందీ పద్ధతిని ప్రవేశపెట్టడానికి కారకులు ఎవరు? 1వ సాలార్జంగ్. 1985 డిసెంబర్లో జారీ చేయబడిన జీవో నంబర్ 610 ముఖ్యంగా ఏ శాఖలోని అసమానతలను తొలగించడానికి ఉద్దేశించబడినది? ఉపాధి కల్పన. 2021లో జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ ఫ్రెండ్స్. గిర్గ్లాని కమిషన్ కనిపెట్టిన 610 జీవో 610 అతిక్రమణలకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏది? నకిలీ నివాస ధృవపత్రాలతో తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో నమోదు. ఫ్రెండ్స్, జేఎల్ఎం 2019లో జరిగిన ఎగ్జామినేషన్లో జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ అధ్యయనం చేసిన విషయం తెలంగాణ మిగులు. జూనియర్ పర్సనల్ ఆఫీసర్. 1969 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ నాయకులను ప్రజలను సంతృప్తి పరచడానికి ఏ రోజు 8 సూత్రాల ఫార్ములా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఏప్రిల్ 11, 1969. ఏప్రిల్ 11, 1969. ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి ప్రస్తుతం గోదావరి నది యొక్క పరివాహ ప్రాంతం గల రాష్ట్రాలు 7. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయభారత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనర్గా నియమించి తెలంగాణకు సంబంధించిన ఏ అంశంపై అధ్యయనం చేయనున్నాడు? ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు. కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి శాసనసభలో తెలంగాణకు చెందిన సభ్యుల తీవ్ర కోరిక మేరకు జీవో నంబర్ 610 జీవో అమలు విషయంలో 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ని నియమించారు, గిర్గ్లాని కమిషన్. 1969 ఏప్రిల్లో మొల్కీ నిబంధన కొనసాగడానికి తగు రాజ్యాంగ సవరణలు సిఫారసు చేయడానికి అని ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు? కేఎన్ వాంచు. గ్రూప్ 4కు సంబంధించి హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటి ఆధారమైన ఉస్మాన్ సాగర్ ఏ సంవత్సరంలో నిర్మించారు? 1920. వరుస క్రమం. 8 సూత్రాల పథకం ఫస్ట్, మొల్కీ రూల్స్ పై సుప్రీంకోర్టు సెకండ్, 6 సూత్రాల పథకం థర్డ్, రాజ్యాంగ సవరణ ఫోర్త్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. 2002 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 610 అమలు పరిచిన తీరును పరిశీలించడానికై ఏర్పరిచిన కమిషన్ జేఎం గిర్గ్లాని కమిషన్. జేఎల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం శంకుస్థాపన చేసిన తేదీ 11 డిసెంబర్ 1955. 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కింది ఏ సంస్థలోని ఉద్యోగ నియామక సమస్యతో ప్రారంభమైంది? కొత్తగూడెం థర్మల్ విద్యుత్ క్షేత్రం. ఏఎస్ఓకు సంబంధించి 1969 ఏ తేదీన సుప్రీంకోర్టు నాన్ ముల్కీ ఉద్యోగులను తొలగించకుండా స్టే విధించి ముల్కీ సమస్యను మరింత జటిలం చేసింది? ఫిబ్రవరి 17. తెలంగాణలో ఏ నదికి ఉపనదిగా మూసీ నది ఉంది? కృష్ణా నది. నెట్టెంపాడు పథకం నిర్మించబడ్డ నది పేరు కృష్ణ. హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామినేషన్ జయభారత్ రెడ్డి కమిటీ కింది వాటిలో ఏ అంశం కొరకు నియమించింది? ఆంధ్రప్రదేశ్లోని నియామకాలు. రేడియోగ్రాఫర్ ఎగ్జామినేషన్ గిర్గ్లాని కమిషన్ ఎవరు నియమించారు? చంద్రబాబు నాయుడు. 6 సూత్రాల పథకాన్ని ఎవరు ప్రకటించారు? ఇందిరాగాంధీ. ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి కింద ఇవ్వబడిన నదులలో ఏ 2 ప్రధాన నదులు తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి? గోదావరి, కృష్ణ. ఏఈ ఎగ్జామ్ సంబంధించి కింది వాటిలో 18 అక్టోబర్ 1975 రాష్ట్రపతి ఉత్తర్వుకు సంబంధించిన వాస్తవాలు. విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం స్థానిక ఏరియాను ప్రవేశపెట్టారు. నాన్ గెజిటెడ్ కేడర్ ఉద్యోగాల విషయంలో 6 జోనల్ ప్రాంతాలను ప్రవేశపెట్టారు.
గోదావరి నది నిర్వహణ బోర్డు, కృష్ణానది నిర్వహణ బోర్డుల సర్వోన్నత మండలికి చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తారు? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. కామర్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి 7వ నిజాం హైదరాబాద్లో ముల్కీ నిబంధనల ఫర్మానా ఏ సంవత్సరంలో జారీ చేశారు? 1919. సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించి తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి కేంద్రం ఎవరి నేతృత్వంలో కమిటీ నియమించింది? జస్టిస్ వి భార్గవి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి 1969లో భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ చైర్మన్గా ఎవరు నిలబడ్డారు? ఆర్ఎస్ బచావత్. సరైన వాక్యము ఎంచుకోండి. అష్టసూత్ర పథకం 1969లో ప్రకటించబడింది. పంచసూత్ర పథకం 1971లో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వులు 1975లో జారీ చేయబడినది. (1969) ఆందోళన కాలంలో తెలంగాణ మిగులు నిధులను దర్యాప్తు చేయడానికి కింద కమిటీని వేసినారు. కుమార్ లలిత్ కమిటీ. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కింది ఏ ప్రవేశం ద్వారా గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది? కందకుర్తి. స్క్రీనింగ్ గురుకులం ఎగ్జామినేషన్ 1969 ఉద్యమ సమయంలో మిగులు నిధులు లెక్క తేల్చడానికి నియమించబడిన కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. పీసీబీ టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ భద్రతను సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కల్పించింది? 1972. గిర్గ్లానీ కమిషన్కు నియమించిన సంవత్సరం 2001. పీసీబీ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి కృష్ణానది తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? మక్తల్, మహబూబ్ నగర్. హిస్టరీ పాలిటిక్స్ సొసైటీ పేపర్ 2కి సంబంధించి కోత్వాల్ అనగా పోలీస్ కమిషనర్, మెహతమీం అనగా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్, అమీన్ అనగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మదద్గార్ అనగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ 3కి సంబంధించి కింది వాటిలో ఏ తెలంగాణ తాలూకాలో సాగునీటి కొరతను తీర్చడానికి జూరాల సాగునీటి పథకం స్టేజ్ 1ను ఉద్దేశించారు? గద్వాల్, అలంపూర్, వనపర్తి. 1973లో ఆంధ్రప్రదేశ్ నాయకులు జారీ చేసిన 6 పాయింట్ల సూత్రానికి సంబంధించి కింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు? సాగునీటి వనరుల అభివృద్ధి అనేది సరైనది కాదు. తెలంగాణలో కింది వాటిలో ఏ జిల్లాల గుండా కృష్ణానది పరివాహక ప్రాంతం వెళ్తుంది? మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వనరులలో గొట్టపు బావుల వాటా 1956-57లో శూన్యం కాగా 2011-12లో దాని వాటా ఎంత శాతానికి పెరిగింది? 49. ప్రస్తుతం ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 1969లో నియమించబడిన వశిష్ఠ భార్గవ కమిటీ ఏ కాలపు తెలంగాణ అభివృద్ధి కొరకు బడ్జెటరీ మిగులు ఉపయోగాన్ని పరిశీలించాలి? 1/11/1956 నుండి 31/3/1968 వరకు. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చేత ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన విజన్ 2020 అనే పత్రాన్ని ఏ కన్సల్టింగ్ ఏజెన్సీ వారు తయారు చేశారు? మెకెన్సీ. Please subscribe to Telangana Pratibha YouTube channel, friends.